విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకవైపు, మరోవైపు అమరావతి దినదిన అభివృద్ధి క్రమంలో విమానాశ్రయంకి అతి సమీపంలో గన్నవరం నగరంలో సన్షైన్ ఎలైట్ హోటల్ ఎ లగ్జరీ హోమ్ స్టే ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గన్నవరం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గద్దె క్రాంతికుమార్ విచ్చేశారు. సన్షైన్ ఎలైట్ హోటల్ సంస్థ అధినేత అయిన వెంకట్ మరియు నితిన్ మాట్లాడుతూ, మా హోటల్లో లగ్జరీ రూమ్స్ మరియు 2 బెడెడ్ లగ్జరీ అపార్ట్మెంట్ 2 రకాలుగా నిర్మాణం చేయడం జరిగింది. మా ఈ సర్వీసెస్ ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కడియాల సీతారామయ్య, తుమ్మల శేషుబాబు, ముటేశ్వరరావు, లక్ష్మోజీ, తుమ్మల శ్రీనివాసరావు, యలమంచిలి రవీంద్ర, కోగంటి ప్రసాద్ పాల్గొన్నారు. గన్నవరం ప్రాంతానికి ఒక ప్రసిద్ధి ఉంది. మాకెప్పుడు కూడా ఒక మణిహారం లేక ఎయిర్పోర్టు. ఇవాళ మా కళ్ళ ముందు అది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గా రూపుదిద్దుకుంటా ఉంది. ఇవాళ ఫ్లైట్లు లేక ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది, కానీ ఫ్లైట్లు ఎన్నుంటే అన్ని గన్నవరానికి ఎంత ట్రాఫిక్ అని భారతదేశం నలుమూల నుంచి ఈ ప్రాంతాన్ని రావడానికి అనేక మంది ఆసక్తి చూపుతా ఉన్నారు. ఈ సందర్భంలో ఎప్పుడు కూడా రెసిడెన్స్ ఫెసిలిటీస్ అనేది చాలా ముఖ్యం. ఇవాళ 5 స్టార్ హోటల్ చూస్తా ఉన్నాం, 7 స్టార్ హోటల్ చూస్తా ఉన్నాం. వాటితో పోటీగా ఉండే విధంగా గన్నవరంలో మరి వాళ్ళ సన్షైన్ ఎలైట్ సంస్థ ఏదైతే 5 స్టార్ హోటల్ ఉన్న ఫెసిలిటీస్ అని కల్పిస్తూ ఇక్కడ డబుల్ రూమ్ బెడ్రూమ్లుగా చేయడం జరిగింది. దానికి కడియాల సీతారామయ్య గారు మరి ఒక ఆలోచనతో, ఒక విజన్తో ఈ నిర్మాణాన్ని కూడా చేపట్టారు. దానిని సన్షైన్ ఎలైట్ సంస్థ వారు అవి తీసుకుని అది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి, వీలైన తక్కువ ఖర్చులో అకామిడేషన్ క్రియేట్ చేయడానికి, వాళ్ళందరికీ కూడా ప్రశాంతంగా ఇక్కడ ఉండి వాళ్ళ పనులు చూసుకుంటే అమరావతి ఇక్కడ 2 అడుగులు వేస్తే అమరావతి ఫ్లైఓవర్ ఉంది, డైరెక్ట్ గా అమరావతికి వెళ్ళిపోతుంది. ఇటు ఎయిర్పోర్ట్ ఉంది. సో అన్ని రకాలుగా కూడా ఇప్పుడు పెరిగి అమరావతి 50,000 కోట్లతో నిర్మాణాలు మొదలుపెట్టిన అమరావతి 1-2 సంవత్సరాల్లో దాని రూపురేఖలే మారిపోయి ప్రపంచాన్ని దృష్టి ఆకర్షించే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నాయి. అందుకని ఎయిర్పోర్ట్ లో దిగ్గానే ఫ్రెష్ అయ్యి ఇటు అమరావతి వెళ్ళిపోవడానికి అనుకూలమైన ప్రదేశంలో ఈ నిర్మాణాల వలన ఇవాళ అనేక మందికి ఉపాధి పొందటమే కాకుండా వచ్చే వాళ్ళకి వెళ్లే వాళ్ళకి సౌకర్యం కల్పించడమే కాకుండా ఇది ఒక ఎసెట్ గా గన్నవరానికి ఒక ఎసెట్ గా మారిపోతుందని అనిపిస్తుంది. రూములు చూస్తే ఎంతో చక్కగా ఉన్నాయి. ఆ రూములు లోన ఫర్నిచర్ కానివ్వండి, ఆ మెయింటెనెన్స్ కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి, అన్ని కూడా ఎంతో చూడటానికి ఇంపుగా ఉంది. ఖచ్చితంగా పబ్లిక్ దీన్ని వాడుకుంటారు. అదేవిధంగా ఒక వ్యాపార సంస్థ యువకులు వెంకట్ అండ్ మన నితిన్ వీళ్ళిద్దరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో రానున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఈ సంస్థను ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. వాళ్ళిద్దరు కూడా నేను బెస్ట్ విషయం తెలియజేస్తూ ఈ నిర్మాణం చేపట్టిన మా కడియాల సీతారామయ్య గారికి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఇది బాగా అభివృద్ధి చెందాలి. ఈ ప్రాంతానికి కూడా ఈ గన్నవరం ప్రాంతంలో ఇలాంటివి అనేకం వచ్చే విధంగా దీని యొక్క కార్యకలాపాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ గన్నవరం నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ప్రజలందరికీ అందుబాటుగా ఉండేటట్టుగా లగ్జరీ హోమ్ స్టే అనేది మేము స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ లగ్జరీ హోమ్ స్టేలో ప్రతి ఒక్కరూ అందుబాటు ధరల్లో వచ్చి లగ్జరీని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక చాయిస్ ఉందండి. అందుకు అందరినీ తప్పకుండా ఇన్వైట్ చేస్తున్నాం. ఒకసారి వచ్చి తప్పకుండా అందరూ మేము ఇచ్చే సర్వీస్ ని వాడుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాం అండి.
ఇది ఇంటర్నేషనల్ టూరిస్ట్ కే కాదు, మన డొమెస్టిక్ టూరిస్టులకు కూడా, పెళ్లిళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా అందరికి అందుబాటు ధరల్లో లగ్జరీగా ఉండాలి అనే కోరిక ఉన్న వాళ్ళందరికీ వారి గురించి ఆలోచించి ఈ సర్వీస్ అనేది మొదలు పెట్టామండి. అందరినీ తప్పకుండా ఎన్టీఆర్ రోడ్, మన గన్నవరం బుద్ధవరం రోడ్డు, ఎన్టీఆర్ రోడ్ లోపలే ఎయిర్పోర్ట్ కి సమీపంలో అతి దగ్గరలో ఇలాంటి ఎక్కడ లేదండి. సో అందరినీ తప్పకుండా విజిట్ చేయమని కోరుకుంటున్నాం.